రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. 3 కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఉప్పర్పల్లి నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. 3 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఉప్పర్పల్లి నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. యాక్సిడెంట్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, రాజేంద్ర నగర్ పీవీ ఎక్స్ప్రెస్ అయితే ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 250 వద్ద ఒకదానికొకటి 3 కార్లు ఢీకొట్టాయి. అయితే ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఎక్స్ప్రెస్ వేపై ట్రాఫిక్ జామ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఉప్పర్పల్లి నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రస్తుతం ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేస్తూ ఉన్నారు. ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన తర్వాత పలువురికి తీవ్ర గాయాలైనవి. ప్రస్తుతం ఎవరైతే ఈ ప్రమాదానికి గురయ్యారో వారందరినీ కూడా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ట్రాఫిక్ ని అయితే ఇప్పటికీ కూడా క్లియర్ చేయలేనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఓవర్ స్పీడ్ గా వెళ్తూ ఒక్కసారిగా ఒకదానికొకటి 3 కార్లు ఢీకొనడంతో మొత్తం ఈ ఫ్లైఓవర్ పై పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పోలీసులు కూడా భారీగా చేరుకుని అక్కడ కార్లను అయితే మరొక చోటికి తరలిస్తున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్ కి వెళ్లే ప్రయాణికులు కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కావచ్చు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు చేరుకుని పరిస్థితిని వాళ్ళు సరిదిద్దేందుకైతే తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం వాహనాలు అయితే నెమ్మదిగా కదులుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి కారణమైన కార్లపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ప్రమాదం ఎందువల్ల జరిగింది, ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందా, లేదంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్, రైట్.